మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ ఇందిరానగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాం. ఏంటండి, దేవాలయంలో అమ్మవారు లేదు, కానీ ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహిళల గురించి చెప్తున్నామని అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కాకముందే స్వయంభుగా వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి చూపెట్టినటువంటి మహిమలు అనిర్వచనీయం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు. మరి అంతటి మహిమగల అమ్మవారి సంకల్పం వల్లే ఆ అమ్మవారు ఒక భక్తుడిని ఎంచుకొని ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకుంది. మరి విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ముందుకు వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో స్వయంగా వెలిసిన ఎల్లమ్మ తల్లి మహిమలను గురించి ఇక్కడి కాలనీవాసులు మరి ఇతర కాలనీవాసులను గురించి అడిగి తెలుసుకున్నారు. వాస్తవులైనటువంటి మహంకాళి నరసింహాచారి గారు ఈ రోజు ఇందిరానగర్ కాలనీకి విచ్చేశారు. ఈ నేపథ్యంలో శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో మరి వారు ఉన్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క మహిమను గురించి అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు ఈ దేవాలయానికి ఇప్పుడే వచ్చారా సార్, ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందే ఈ దేవాలయం గురించి నాకు కొన్ని విషయాలు మా మిత్రుడైనటువంటి ఎంఎస్ చారి గారు, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి వంశరాజ్ మల్లేష్ గారు ఈ యొక్క దేవాలయం గురించి, విశిష్టత గురించి, ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం గురించి వివరణ ఇవ్వడం వల్ల ఒకసారి నేను ఎందుకు ఈ యొక్క ప్రాంతానికి రాకూడదనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకు ఈ యొక్క అమ్మవారి దేవాలయం రేణుకా ఎల్లమ్మ తల్లి యొక్క అమ్మ ఇంకా ప్రతిష్ట కాకున్నా కానీ గొప్ప విశేషతతో మరి ముఖ్యంగా ఈ వ్యవస్థాపకులైనటువంటి మల్లేష్ వంశరాజు చాలా ప్రశంసనీయుడు. ఇదే కాదు, ఆయన కీసర కానీ శ్రీశైలంలో కానీ ఎన్నో అన్నదాన సత్రాలకు, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకు ఈ చుట్టుపక్కల చాలామంది వెనుకబడినటువంటి కాలనీలకు కూడా వ్యవస్థాపకుడుగా ఉండి కొన్ని వేల కుటుంబాలకు సహకరించి వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి, వారి యొక్క జీవన విధానానికి మరి ఎంతో బాటలేసినటువంటి మల్లేష్ వంశరాజు చాలా ప్రశంసనీయులు. మరి ఇక్కడ అమ్మవారు ఏదైతే రేణుకా ఎల్లమ్మ తల్లి రాబోతుందో అమ్మవారు ప్రతిష్టా కార్యక్రమం మహావైభవంగా జరగబోతుంది. కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించబోతున్నారు. దీనికి పండితులు, ఆగమశాస్త్ర మహానుభావులు అందరూ కూడా రాబోతున్నారు. పెద్ద పెద్ద నాయకులే కాకుండా కూడా మరి చుట్టుపక్కల ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కపరా రీజియన్లో ఉన్నటువంటి మరి అహ్మద్గూడ మరి బండ్లగూడ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతానికే అమ్మవారి దేవాలయం తలమానికంగా ఎదిగి గొప్ప విశేషత సంపాదన అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల ఈ కాలనీ కూడా దినదినాభివృద్ధి చెంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యముల ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ఈ యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం జరిగిన తర్వాత మరి మల్లేష్ వంశరాజు ఈ యొక్క అమ్మవారి దేవాలయానికి శాశ్వత ట్రస్టీగా ఉండి మరి మంచి మంచి కార్యాలు ఇంకా కూడా చేయాలని, అదేవిధంగా బ్రహ్మంగారి భక్తుడు కూడా ఆయన, మరి బ్రహ్మంగారి గుడి వారు కనుక నిర్మించినట్టయితే దానికి నా వంతు సహాయాన్ని కూడా నేను అందిస్తాను సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు, వంశరాజ్ మల్లేష్ గారికి, మరి బంధువులకు, ఎలక్ట్ అయినటువంటి కొత్త బాడీకి పేరు పేరున అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ అందరికీ నమస్తే.